డీహైడ్రేషన్ విషయానికొస్తే క్రియేటిన్ వాడేటోళ్ళకి డీహైడ్రేట్ అయితదా? అని చెప్పి చాలామందికి డౌట్ ఉందనమాట. 3-5 గ్రామ్స్ యూజ్ చేసేటోళ్ళకి క్రియేటిన్ అయితే డీహైడ్రేషన్ అయితే అవ్వదనమాట. మన బాడీ డీహైడ్రేషన్ అయితే అవ్వదు. డీహైడ్రేషన్ అవుతుంది అని అంటే నువ్వు వాటర్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేస్తలేవు అనమాట. అంటే క్రియేటిన్ యూజ్ చేసేటోళ్ళు అంటే 3-5 గ్రామ్స్ క్రియేటిన్ యూజ్ చేసేటోళ్ళు ఎవ్వరైనా సరే అంటే ఒక 20 కేజీస్ బాయ్ 1.5 లీటర్స్ వాటర్ తాగాలి. 1.5 లీటర్స్ వాటర్ తాగకుండా ఉన్నామనుకో డీహైడ్రేషన్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ నన్ను చూస్తున్నట్టయితే 20 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాను నేను. 3 స్కూప్ ఇది. లాస్ట్ టైము 20 గ్రామ్స్ 60 డేస్ యూజ్ చేసిన. నాకైతే ఏ సైడ్ ఎఫెక్ట్ రాలేదు. ఎందుకంటే నేను 8 లీటర్స్ వాటర్ తాగిన అనమాట. పర్ డేకి 8 లీటర్స్ వాటర్, 20 గ్రామ్స్ క్రియేటిన్. ఇది 4th స్కూపు, ఇది 5th స్కూపు. క్రియేటిన్ వాడేటోళ్ళు ఎవరైనా సరే సైడ్ ఎఫెక్ట్ల గురించి భయపడుతున్నట్టయితే ఈ వీడియో షేర్ చేయరి. ఇందులో వచ్చేసి ఇప్పుడు 5 స్కూప్స్ వేసిన 20 గ్రామ్స్ క్రియేటిన్ ఉందన్నమాట. దీన్ని ఏం చేస్తా అంటే మీకు తెలిసిందే, ఇది థర్డ్ డే అనమాట. నేను ఇట్లా షేక్ చేసుకుని థర్డ్ డే కూడా కంప్లీట్ చేసిన. క్రియేటిన్ వల్ల 3-5 గ్రామ్స్ క్రియేటిన్ వల్ల యూజ్ చేసేటోళ్ళు ఎవరైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని అంటే అస్సలు నమ్మకూడదు. ఎవరైనా భయపడుతున్నట్టయితే ఈ వీడియో అయితే అలా షేర్ చేయరి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.